చిత్రాడలో రేపు జనసేన జయకేతనం సభ జరగబోతోంది. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. డ్రోన్ కెమెరాస్తో భద్రత పర్యవేక్షిస్తున్నారు. మొత్తం 6 డ్రోన్లతో నిఘా పెట్టారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సుధీర్ అందిస్తారు. గడిచిన 12 సంవత్సరాల తర్వాత జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం చిత్రాడ మైదానంలో అంగరంగ వైభవంగా జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి కూడా పూర్తిస్థాయిలో ఏర్పాట్లు కూడా దేశీయ టెక్నాలజీ నేపథ్యంలో కూడా ఇక్కడ అయితే కనుక ఏర్పాట్లు చేశారనుకోవచ్చు. అయితే ఏర్పాట్లకు సంబంధించి అలాగే సభకు సంబంధించి దానిపైన మనతో మాట్లాడేందుకు కేకే గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏంటి అసలు మనం చూసుకోవచ్చు ఇప్పెంట కావచ్చు, అలాగే మచిలీపట్నంలో కూడా పూర్తిస్థాయిలో దానికి మించినటువంటి విదేశీ టెక్నాలజీతో కూడా ఇక్కడ ఏర్పాట్లు చేస్తారని చెప్తున్నారు. ఏంటి అసలు చెప్పండి. ఇప్పుడు దాకా జరిగిన సభలో ఒక ఎత్తండి, ఇప్పుడు ఇది విజయోత్సవ సభ. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫస్ట్ ఆవిర్భావ సభ వచ్చింది కాబట్టి ఇది 12వ ఆవిర్భావ సభని విజయోత్సవ సభగా చేయాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఆకాంక్షించారు. అందుకని ఒక కొత్తదనం చూపించాలనే ఉద్దేశంతో మీరు ఆల్రెడీ ఇప్పటికే అరేంజ్మెంట్స్ అన్ని చూశారు. అన్ని సభలకి ఈ సభలకి చాలా వ్యత్యాసం ఉంది. దాన్ని ఈవినింగ్ లైటింగ్స్లో ఇంకా చాలా గ్రాండ్గా రిచ్గా ఉంటుంది. దాంతోపాటు పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రసంగం అయిపోయిన తర్వాత క్రాకర్స్ కూడా వచ్చే డిఫరెంట్ స్టైల్లో క్రాకర్స్ కూడా ఫైర్ చేయడానికి మా ఎంపీ గారు ఉదయ్ గారు ఆ ఏర్పాట్లో కూడా నిమగ్నమై ఉన్నారండి. అంటే సార్ ప్రధానంగా మనం స్టేజ్ చూసుకోవచ్చు, ఇప్పటికే అంగరంగ వైభవం ఉంది. దీని మీద ఎంతమంది కూర్చునే కెపాసిటీ ఉంది, ఎంతమందికి మీరు పర్మిషన్ ఇచ్చారు అసలు? అంటే దాన్ని ఇప్పుడే పిఎస్సి చైర్మన్ గారు దాని మీదే వర్కౌట్ చేస్తున్నారండి. ఫ్రంట్ లైన్ మటుకు అధ్యక్షుల వారితో పాటు ఎమ్మెల్యేలు, దాంతోపాటు 2 ఎంపీలు, 2 ఎమ్మెల్సీలు ఆశీనులు అవుతారండి. దాని తర్వాత చైర్మన్స్, పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులందరూ కూడా వాళ్ళు కూడా ఆశీనులు కావడం కోసం 2 స్టెప్స్గా డివిజన్ చేసేసి వాటికి కూడా సీటింగ్ ఇస్తున్నామండి. అంటే ఇప్పటికే 2 ఆవిర్భావ దినోత్సవాలు కూడా పూర్తిస్థాయిలో పెద్ద ఎత్తున లక్షల్లో కూడా జనాలు వచ్చారు. ఈసారి దానికి మించి త్రిబుల్గా వస్తారంటున్నారు. దానికి సంబంధించి ఏర్పడ్డారు అన్ని రకాలుగా అదే ఊహించి మేము అన్ని రకాలుగా వాళ్ళందరూ కూడా ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా ఉండే విధంగా వచ్చేటప్పుడు లంచ్ ఏర్పాట్లు, అలానే తిరిగి వెళ్ళేటప్పుడు డిన్నర్ ఏర్పాట్లు చేయడం జరిగిందండి. అలానే వారికి గ్రౌండ్లో కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా వాటరు, బటర్ మిల్క్, తర్వాత ఓఆర్ఎస్లు కూడా ఏర్పాటు చేసాం. దాంతోపాటు హైవేల మీద దగ్గర 60 నుంచి 70 తోపుడు బండ్లు పెట్టి దాని మీద పుచ్చకాయ ముక్కలు కూడా అందజేస్తున్నాం. ఎవరికి ఏ ఇబ్బంది రాకుండా ఉండేటట్టు. ఆరోగ్య సమస్యలు ఏమైనా ఏర్పడితే మటుకు వాళ్ళకి ఇమీడియట్గా డాక్టర్స్ హెల్ప్ కోసం అని చెప్పేసి 5 మెడికల్ క్యాంప్స్ కూడా పెట్టామండి. అంటే ఎండ వేడిమి కూడా ఎక్కువ ఉంది. దీన్ని ఉద్దేశించుకొని ఎవరైనా పేషెంట్స్ కావాలంటే కనుక ఎమర్జెన్సీగా మీరు ఏమైనా ట్రీట్మెంట్ చేస్తారు? దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేసామండి. 5 ఎమర్జెన్సీ అంబులెన్సులు, హై ఎక్విప్డ్ అంబులెన్సులు పెట్టామండి. తర్వాత ఒక 15 చిన్న అంబులెన్సులు కూడా పెట్టామండి. థ్యాంక్ యూ సార్. ఇది మొత్తంగా చూసుకుంటే కనుక ఏదైతే 12వ ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించుకొని ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికి పూర్తి చేస్తామని చెప్పి కేకే గారు చెప్తున్నారు. అలాగే ఏదైతే రేపు దాదాపుగా మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో కూడా సభ ప్రారంభమవుతుంది. దాని తర్వాత అధ్యక్షులు వారు మాట్లాడిన తర్వాత కూడా పూర్తిస్థాయిలో పెద్ద ఎత్తున క్రాకర్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. అలాగే వచ్చేటువంటి ఎవరైతే జన సైనికులు ఉన్నారో, కార్యకర్తలు వాళ్ళందరూ పెద్ద ఎత్తున రోడ్డు ప్రతి చోట కూడా పుచ్చకాయలు, మజ్జిగ అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పి చిత్రాడ మైదానం నుంచి